టికెట్ ఇచ్చినటువంటి అభ్యర్థి బాజిరెడ్డి గారిని గెలిపించుకుంటేనే మనకు రావాల్సినటువంటి నిధులు కానీ మనకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ అడగడానికి ప్రశ్నించడానికి ఒక గొంతు ఉంటుంది. ఆ గొంతు మన బాజిరెడ్డి గారు అవుతారు. మీ అందరూ కూడా ఆశీర్వదించి మరి కష్టపడి పనిచేస్తే అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి ఈనాడు ఒకసారి ఆలోచించు, కవితక్క ఎంపీగా గత 5 సంవత్సరాల కింద నిల్చున్నప్పుడు మరి చాలా మందికి కూడా సుపరిచితురాలు. ఎప్పుడు వచ్చినా కూడా అంకులైన కొద్దిగా దూరం అన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవడానికి చాలా ఇష్టపడుతుండే. అందరితో కలిసి మరి ఏ పనైనా ఏ కార్యక్రమం అయినా కూడా అన్నింటిలో ముందుండే అక్క మరి ఈనాడు ఓడిపోయింది అని అంటే అబద్ధాలు మరి చెప్పి గెలిచినటువంటి యాక్సిడెంటల్ ఎంపీ అరవింద్ గారు మరి ఆనాడు మరి పసుపోటు తీసుకొస్తాం మరి రైతులందరూ అంత గొప్ప పేరున్నటువంటి కవితక్కను ఓడించాలంటే రైతులందరితోటి నామినేషన్లు వేయించినప్పుడు ఈవీఎంస్ అన్ని కూడా కన్ఫ్యూజన్ అవుతారు. ఎక్కడో ఒక కాడ డిమాండ్ గుడ్డెప్పలేక నాకు వేయకపోతారా, నేను గెలకపోతానా అని చెప్పేసి మరి ఊళ్ళల్లో వాళ్ళు తాయిదులు కట్టేటోళ్ళు కదా ఉప్పు అని వస్తే గెలిచినట్టుగా మరి ఏదో ఆయన పబ్బం గడుపుకోవడానికి గెలిచిన ఎంపీ మాత్రమే. కానీ ఏనాడన్నా ఇబ్రాహీంపట్నం మండలానికి వచ్చి ఏ గ్రామానికన్నా ₹1 తీసుకొచ్చిండా, ఎవరన్నా మరి మంచికో చెడ్డకో మీ ఇంటికి వచ్చిండా ఒక్కసారి మీరు ఆలోచించాలి. కానీ కవితక్క ఎంపీ ఉన్నప్పుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఒక సాధారణ మహిళగా మన మధ్యలోకి వచ్చింది. అంటే ఏదైనా కూడా బీజేపీ వాళ్లకు అధికారం కావాలి, నేను గెలవాలని చెప్పేసి అబద్ధాల బాండ్ పేపర్ రాసిచ్చి ఇదే ఇప్పుడు మళ్ళా నిల్చున్నటువంటి ఎంపీ అభ్యర్థి మరి యాక్సిడెంటల్గా గెలిచిండు తప్ప ఆయన కోసం గెలిచి ఢిల్లీ నుండి విలాసవంతమైన జీవితం గడిపిండే తప్ప ఏనాడు కూడా మన గరీబోళ్ళ దగ్గరికి మరి వచ్చిన దాఖలాలు లేవు. మన యొక్క ఊరు పరిస్థితిని మార్చిన యొక్క దాఖలాలు కూడా ఎక్కడ లేవు. మీరందరూ కూడా ఆలోచించాలి. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో మరి కేసీఆర్ సార్ ఎన్ని పథకాలు చేసిండు, ఎంతమందికి మరి ఏ రకంగా సంక్షేమ పథకాలు ఇస్తే ఎవరు ఏ విధంగా అభివృద్ధి చెందుతారో ఆలోచించినటువంటి నాయకుడు, కష్టం తెలిసిన నాయకుడు కేసీఆర్ సార్. కాబట్టి ఇవాళ రైతు బంధు ఇవ్వాలి, మరి రుణమాఫీ చేయాలి, మరి అదేవిధంగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టాలి. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, మరి వాళ్ళ కళ్యాణ లక్ష్మి పథకం పెట్టాలి. మరి మహిళలకు మన వృద్ధులకు ముసలమ్మలు ఇంట్లో కొడుకు కోడలు పెట్టకుండా కూడా పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో జీవించాలి. కొడుకు కోడలను మరి పెళ్లి చేసి పెద్ద చేసి అన్ని ఆస్తి పంపకాలు జరిపి వాళ్ళని మంచిగా ఉంచుతారు. కానీ వాళ్ళని చిన్న ఉంచితే ఇంట్లో కూడా వాళ్ళు మరి మానసికంగా ఇబ్బంది పడతారని చెప్పేసి మరి ముసలమ్మల దగ్గర నుంచి కూడా చిన్న పిల్లల నుండి ముసలమ్మల దాకా ఆలోచించి ప్రతి గడపకు కూడా సంక్షేమ ఫలాలు అందజేసినటువంటి మహానాయకుడు మరి కేసీఆర్ గారిని ఈరోజు సీఎంగా లేరు అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏ పేపర్లో రాసినా సీఎం కేసీఆర్ అనే రాస్తారు. అంటే పరిపాలనకు ప్రజలు కూడా ఎవరు కూడా ఒప్పుకుంటలేరు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అని అంటే కేవలం గ్రామ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి దాకా కక్ష సాధింపు చర్యలే చేస్తుంది తప్ప మరి ఆ ఇంటికి ఏం చేయాలి, ఆ గ్రామానికి ఏం చేయాలి, ఇచ్చిన హామీలను అమలు చేయాలి అన్న సోయి మాత్రం లేదు. ఇప్పటి వరకు గ్రామాలలో పెన్షన్ ఇవ్వకపోయాయి. కేసీఆర్ సార్ కరోనా ఉన్నా కూడా మీ అందరికి పెన్షన్ ఇచ్చి ఆదుకునే మరి ఇవాళ మరి ఆ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలుపుకోలేకపోయింది. ఫ్రీ బస్సు పెడతా అంటాడు. ఫ్రీ బస్సు ఎవరికి కావాలి? మనకు మినిమం ₹5 ₹10 బస్సు ఎక్కిపోయాలన్న పరిస్థితి లేకుండా ఎవరు లేరు. నువ్వు పనికొచ్చే పనులు చేయు, పనికొచ్చే ఏదన్నా మరి వాళ్ళు అభివృద్ధి చెందే పథకాలు పెట్టాలి తప్ప అన్ని బోగస్ చెప్పేటి అన్ని బోగస్. మరి ఇలా గెలిచి అధికారంలో ఉన్నాం, మాకు అది ఒకటే చాలు. ఎవరెక్కడన్నామని రైతులకు రుణమాఫీ లేదు, వాళ్ళే చెప్పే వాళ్ళ నోటితోటి వాళ్ళే స్వయంగా మరి రుణమాఫీ చేస్తానంటే రైతులు చాలా సంతోషంగా మరి ఓట్లేసారు. ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు కాలుతోని తన్నినంత పనిచేసిండు మరి కాంగ్రెస్ సర్కారు. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించాలి. మీ అందరూ బాగుండాలి అని అంటే మన గ్రామాలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి, మనం అందరం కూడా మరి మంచిగా ఉండాలంటే తప్పకుండా కూడా మళ్ళా కేసీఆర్ సార్ దీవించిన అభ్యర్థి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మనం కారు గుర్తుపై ఓటేసి సంజయ్ ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా గెలిపించుకుంటే నిరంతరం
గోవర్ధన్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మనం అందరం కూడా గ్రామాలలో మన కోసం మనం మరి తిరిగి మరి గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా వినమ్రంగా వేడుకుంటూ ఒక్కసారి మంచేది చెడేది ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి మా అక్క చెల్లెలను మరి ఇంటికాడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.